జిల్లాలో ఉన్న 11 మండలాలు, 7 అర్బన్ మండలాలు, 4 రూరల్ మండలాలు అన్నింటిలో కూడా రెవెన్యూ విలేజ్ వారీగా ఈ సదస్సులు అనేది ప్రతిరోజు కూడా షెడ్యూల్ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సదస్సులో మండల్ రెవెన్యూ ఆఫీసర్ అంటే తహసీల్దార్ వర్యులు, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆ గ్రామానికి చెందిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీరందరూ కూడా ఒక బృందంగా వెళ్ళి వీటితో పాటు అనుబంధ శాఖలు ఫారెస్ట్ కావచ్చు, ఎండోన్మెంట్ కావచ్చు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళొక్క సిబ్బందిని కూడా వీళ్ళతో పాటు వెళ్ళి గ్రామం వారీగా సభలు ఏర్పాటు చేసుకొని రెవెన్యూ శాఖ సంబంధించిన సమస్యలన్నీ కూడా దీని ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుంది. ప్రజలు ఆఫీస్కి వచ్చి వాళ్ళ ఒక ఫిర్యాదు ఇచ్చే పరిస్థితి పక్కన పెట్టేసి మనమే ప్రభుత్వమే ప్రజల దగ్గర వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం అనేది ప్లాన్ చేయడం జరిగింది. దీని ద్వారా గ్రామంలో ఉన్న సమస్యలు స్థానికంగా పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుంది. ప్రధానంగా మన గ్రామాల్లో చూస్తే ఎక్కువగా ఈ మధ్యలో జరిగిన రీసర్వే సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా 22A లాంటి సమస్యలు, అర్బన్ ప్రాంతం తీసుకుంటే యుఎల్సి లాంటి ఇష్యూస్, దెన్ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఆర్ఓఆర్ అంటే వెబ్లాండ్లో పేరు నమోదు చేయించుకోవడం, దీనికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ఈ సదస్సుల ద్వారా పరిష్కారం చేయడానికి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోవడం జరిగింది. దాని మేరకు 6వ తారీఖు నుంచి మనము ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా మనము షెడ్యూల్ వారీగా చేపట్టడం జరుగుతుంది. గ్రామానికి వెళ్ళే ఈ రెవెన్యూ బృందం అనేది ఆ గ్రామానికి చెందిన రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న జరాయితీ భూమిలో ఒక పట్టాదారు ఎవరు, అనుభవదారు ఎవరు అనే వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆ గ్రామం నుంచి వచ్చిన ఫిర్యాదు మనం సోమవారం PGRS ద్వారా సేకరించిన ఫిర్యాదులు, అంతేకాకుండా మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు, వివిధ మంత్రివర్యులకు ఇచ్చిన ఈ దరఖాస్తులు అన్నీ కూడా, గ్రీవెన్స్ అన్నీ కూడా ఆ గ్రామంలో తీసుకువెళ్ళడం జరుగుతుంది. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది, ఏ విధంగా పరిష్కరించడం జరిగింది అనేది కూడా ఈ రెవెన్యూ బృందం అనేది వెల్లడించడం జరుగుతుంది. దీంతో పాటు ఆ సమావేశానికి, ఆ సభకి వచ్చిన వారు అడుగుతున్న సర్వీసెస్, అవి సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంకా మన బర్త్ కాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇదే కాకుండా వివిధ సేవలు అంటే ఒక సర్వే చేసి చూపించాలని ఎఫ్లైన్ పిటిషన్స్ కావచ్చు, లేకపోతే పాస్బుక్ ఇవ్వాలని ఒక అర్జీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ సభలోనే నమోదు చేసుకొని దాన్ని 45 రోజుల్లో పరిష్కరించే విధంగా ఒక ప్రణాళిక చేసుకొని మనము ముందుకు వెళ్తున్నాము. దీనికి ప్రజలు ఒక పూర్తి సహకారం అవసరం. మీరు 10 ఆఫీసుల చుట్టూ వెళ్లకుండా, తిరగకుండా మీ ఊరికే మనము వస్తున్నాము, దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా విశాఖపట్నం ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. దీంతో పాటు అక్కడ గతంలో కేటాయించిన ప్రభుత్వం కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ కేటాయించిన ప్రభుత్వ భూమిలో ఒక పరిస్థితి ఏంటి, ఆక్రమణలో ఉన్నాయా, ఇచ్చిన పర్పస్ కోసం దాన్ని వాడుకోవడం జరిగిందా లేదా అనేది కూడా ఈ సదస్సుల ద్వారా మనం సేకరించడం జరుగుతుంది. దీంతో పాటు అక్కడ ఉన్న కోర్టు సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. లోక్ అదాలత్లో రెఫర్ చేసే విధంగా ఎవరైనా ముందుకు వస్తే వాటి వివరాలు కూడా సేకరించి మనము పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుంది. ముందే చెప్పినట్టు అనుబంధ శాఖలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వాళ్ళకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ సదస్సుల ద్వారా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది రెవెన్యూ సదస్సులు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి వారి యొక్క ఆదేశాల మేరకు మనం చేపడుతున్న కార్యక్రమం. రేపటి నుంచి ఇది ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకొని త్వరలో ఈ రెవెన్యూ సమస్యలు పరిష్కారం జరిగే విధంగా వినియోగించవలసిందిగా కోరుతున్నాను.